ఎవరి అది గోడ దూకి మన టిఫిన్లో ఎత్తుకెళ్లేదే ఆ పిల్లే. ఏ పిల్ల నిన్నే ఆగు. ఏ ఆగమంటుంటే ఇక్కడికి నిన్నెవరానిచ్చారు? ప్రభాకర్ గారు నా కోచ్. ఓహో నీకో కోచా? ఛాంపియన్ చేస్తాడా నిన్ను? అవును. అయ్యయ్యో దేశానికి ఎంత దుర్గతి పట్టిందో. పొగరబోతలంతా పరుగు పందాలు, చింపురు చుట్టూ వాళ్ళంతా ఛాంపియన్లు. ఏయ్ రోడ్డు మీదకి పోయి పరిగెత్తవే బ్లడీ బిచ్. బాబాయ్ బిచ్ అంటే ఏంటి? బిచ్చా? అది చాలా పచ్చి తిట్టమ్మా. ఏంటది తెలుగులో చెప్పు. చెప్పకూడదమ్మా. ఆడదానికి అంతకంటే చండాలమైన తిట్టు మరొకటి ఉండదమ్మా. ఎవరినైనా అన్నావా? అన్నాలి. ఓయ్ ఏమే బిచ్చులు, నువ్వు బిచ్చు, మీ నాన్న బిచ్చు, మీ తాత బిచ్చు, నువ్వు నన్ను బిచ్చు అంటావా? నీ నెత్తి మీద బొచ్చు పీకి చేతిలో పెడతానే బిచ్చు. ఇంకా పెట్టలేదు. ముందు వాళ్ళే గొడవ పెట్టుకున్నారు. ప్రభు నేను సెక్రటరీ గారు రమ్మంటున్నారు. వస్తారు వస్తారు. నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. ఉద్యోగం పోయిందా? పోతే ఆ బోడి ఉద్యోగం. ప్రభుకి అంతకన్నా మంచి ఉద్యోగం దొరుకుతుంది. అతని మీద నాకు ఆ నమ్మకం ఉందమ్మా. ఎన్ని సంవత్సరాల నుంచి ఆయనతో కాపురం చేస్తున్నాను. నాకన్నా మీకు తెలుసు ఆయన గురించి. ఇదేంటి నా మీద దగ్గర పడుతుంది? నేనైతే చెంప పగలగొట్టేదాన్ని. అయినా మొగుడు పిల్లల మధ్య మీరేమిటి? తెల్లారు లేస్తే కుంభం పెట్టేది ఆవిడే కదా. ఇంకెక్కడి నుంచి తెచ్చేది? ఎలా పెట్టేది? తెస్తాను, ఎలాగోలాగా తెస్తాను. కానీ నాకు ఉద్యోగం పోయిందన్న సంగతి అశ్వినికి ఎట్టి పరిస్థితుల్లో తెలియడానికి వీల్లేదు. అశ్విని సాధనకు అంతరాయం కలిగే వాతావరణం ఇంట్లో ఉండకూడదు. సుజాత, నీ బాధ నాకు తెలుసమ్మా. కానీ ప్రభు అశ్విని మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాడో నీకు తెలియదు. అవసరానికి ఉంచమ్మా. వద్దండి. పర్వాలేదమ్మా, అప్పు కిందే ఉంచు. నీ దగ్గర ఉన్నప్పుడు ఎద్దు గాని. వస్తున్నారు. ఆకలిస్తుందా? ఇదిగోండి మా జీతం. మిమ్మల్ని నేను అడిగానా? లేదు. ఏంటి 50 రూపాయలు ఎక్కువగా అందే? ఎక్కడైనా దొంగతనం చేశారా? భోజనం టైంలో ఓవర్ టైం చేశాను, అందుకే ఇచ్చారు. ఏమండి ఈ విషయం మా అక్కకు తెలియనికండి. హలో హలో, చెవుడా ఏంటి? హలో, కళ్ళ ముందే ఉన్నాను కదా, ఫోన్ లో మాట్లాడుతున్నట్టు హలో హలో అంటావేంటి? అనుకున్నట్టే ఉన్నావు. నేనేదో ఛాంపియన్ చేయాలనుకున్నారట. అవునవును. ఓకే, కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చెప్పు. నువ్వు ఛాంపియన్ అవుతావు లేదో నేను చెప్తాను. 1982లో ఒలింపిక్స్ 100 మీటర్లు ఎవరు గెలిచారు? తెలీదు. 200 మీటర్లు? తెలీదు. 400 మీటర్లు? మీటర్లు మీటర్లు అంటావేంటి? టైలర్ వా నువ్వు? నాకు తెలిసిన ఒకే ఒక మీటరు మా చందు ఆటోకే ఉంది. మీటర్లే తెలియవా? పోనీ ఒలింపిక్ అయినా తెలుసా? ఎలింపిక్కా? ఒలింపిక్. లింపిక్ తెలీదు. లింకా తెలుసు, ఒకసారి తాగాను కూడా. ఓ షిట్, కనీసం ఇవి కూడా తెలియకుండా రన్నింగ్ లో పాల్గొంటున్నావంటే మీ గురువుకి నా జోహార్లు. అది సరే, నువ్వెవరు గురు? ఈ ఇంటి యజమాని గంగాధరం గారి అబ్బాయిని. నా పేరు గోపి. నీ మొహం ఎప్పుడు ఇంట్లో చూడలేదే. నైట్ ఫ్లైట్ లో వచ్చాను. ఫైటా? ఫైట్ కాదు, ఫ్లైట్ అంటే విమానం. అబ్బా, నువ్వు విమానం మీద వచ్చావా? మీదైతే జారి పడిపోతాను. విమానంలో వచ్చాను. సరే, నువ్వు వచ్చిన విమానం బరువెంత? బరువా? అందులో మొత్తం సీట్లన్నీ? సీట్లా? విమానం డ్రైవర్ పేరేంటి? డ్రైవర్ పేరా? కనీసం ఇవి కూడా తెలియకుండా విమానం ఎక్కావంటే మీ గురువుకి నా జోహార్లు. ఓరి నాయనో, నీ స్పీడ్ చూస్తుంటే నువ్వు ఛాంపియన్ అయినా అవుతావు. నన్ను వదిలిపెట్టే తల్లు. తిను, కొంచెం కూడా వదలకూడదు.
అశ్విని కారం ఒంటికి మంచిది కాదమ్మా. మంచిది కాదు. 2 రోజుల్లో పోటీలు ఉన్నాయి. ఎంత దూరం పరిగెత్తాలి? 200 మీటర్లు. అంటే ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ అంత దూరం ఉంటుందా? కాదు, అందులో సగం. సగమా? 2 సార్లు పరిగెత్తి 2 మెడల్స్ తెస్తాను. పాలు. పాలొద్దు, చాయ. రాత్రి పడుకునే ముందు పాలు తాగాలి. పాలు తాగితే నాకు అశ్విని, నిన్నే నా మాట విను. అశ్విని వస్తున్నా. మా చందు కొనిచ్చాడు, బాగుందా? హారతి తీసుకో. చూడమ్మా అశ్విని, నీ మీదే ఆయన ఆశలన్నీ పెట్టుకున్నారు. నువ్వు తప్పకుండా గెలవాలి. గెలుస్తాను గెలుస్తాను, మీరేం కంగారు పడద్దు. అయ్యో ఏమిటి చెమట? అదేం లేదు, ఫస్ట్ టైం నువ్వు కాంపిటీషన్ లో పాల్గొంటున్నావు కదా. అవునవును. అక్క నువ్వు నెగ్గితే 1,00,000 ముద్దులు పెడతాను. నా కూపిరాడితే తల్లి. పోనీ 5 పెట్టుకో. అశ్విని, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళొచ్చాను. బొట్టు పెట్టుకో. ఇదిగో ఆంజనేయుడు లంకని దాటినట్టు నువ్వు కూడా ఒక కంగలో దాటేయాలి. నీకు కూడా చెమట పడుతుంది. చందు, మన టైం అవుతుంది. నీ ఆటో తీసుకొచ్చా? లేదు సార్, ఈ కంగారులో నాకు బ్రేకులు పట్టలేదు, అందుకే వేరే ఆటో తెచ్చా. మొదటిసారి కాంపిటీషన్కి వెళ్తూ అటే ఏమిటి, మా కార్లో తీసుకెళ్ళి ప్రభు. అలాగే, థ్యాంక్స్ అండి. మీరు రారా? నువ్వు పంద్యానికి బయలుదేరుతుంటేనే నాకు చలి జ్వరం వచ్చింది. అక్కడికి వచ్చానంటే ఆ టెన్షన్ కి నాకు గుండెపోటు కూడా వస్తుంది. వస్తానండి. అలాగే వస్తానమ్మా, జాగ్రత్త అశ్విని. వస్తాను బసవయ్య. వచ్చిద్దాం. అమ్మో, ఇంతమంది జనం ముందు లంగా లేకుండా పరిగెత్తాలా? నా వల్ల కాదు బాబు. వీళ్ళంతా వచ్చింది నీ పరుగును చూడడానికి కానీ నిన్ను చూడడానికి కాదు. పద. పరిగెత్తే ముందు స్పైక్స్ మార్చుకో, మర్చిపోవద్దు. లంగా తీసి వార్మ్ ఆఫ్ చేయి. లంగాతో పరిగెడతాను. సర్లే, పరిగెత్తే ముందు తీసేస్తానులే. మీరు నా పక్కనే ఉండండి. చూడు, నేను అక్కడే ఉంటాను. నువ్వు ఇలా పరిగెత్తుకెళ్ళి గెలిచి నా దగ్గరకు వచ్చాయి, సరేనా? అసలు బాగా కాన్సన్ట్రేట్ చేసి పరిగెత్తు. Welcome, ladies and gentlemen, to the District Open Athletics Meet. Your attention please. Participants for 200 meters women's final may get ready and report to the officials at the starting point. అదిగో అశ్విని. On your marks. Lane 1 is Sheila, Lane 2 Kavita, Lane 3 Ashwini, Lane 4 Radha, Lane 5 Rahana and Lane 6 is నీ Shilpa. పేరేంటి? నేనే గెలుస్తాను. మాట్లాడుతూ Set. The pleasure of the early leader is Kavita, వదిలేసింది. sprinting fast on the track. Kavita still keeping lead for herself. All the other runners behind her. Kavita still hanging on to the lead. And the new runner. And Kavita still in the lead, well ahead of other runners. He's got a handsome lead over there. ఈ షూ నా కాలు ఖర్చేస్తుందండి. Surprisingly, new runner Ashwini takes some spikes out. Kavita in the lead. And Ashwini running and trying to Kavita very much near the finishing line. నువ్వు ఈ పందెం గెలిచి మా ఊరికి ఏదో పెద్ద పేరు తీసుకొస్తావు, దండలు కూడా తెచ్చాం. మట్టిని బాగా బంగారం చేసావే. Kavita to come and receive the Radha
who got the Ashwini. second place is requested to Papa, come and take ఇంటికి her వస్తాం. trophy. చాలా సుఖంగా ఉన్నదాన్ని నవ్వుల పాలు చేశారు. నాకొద్దు, ఈ పందాలే నాకొద్దు, అసలు ఈ పరిగెత్తడమే నాకొద్దు. ఇంకెప్పుడు మీరు నా జోలికి రావద్దు. ఓడిపోయినందుకు నిన్నేమన్నా అన్నానా? ఎందుకు అలా బాధపడతావు? ఈ వాతావరణం, ఈ జనం ముందు పరిగెత్తడం నీకు కొత్త కాబట్టి నువ్వు ఓడిపోయావు. రోజుకు 10 సార్లు ఊరంతా పరిగెత్తడం నాకు అలవాటు. ఎవడైనా నవ్వాడా? నవ్వితే వాడి పళ్ళు అక్కడే రాలిపోతాయి. అశ్విని నా మాట విను. ఇదిగో మీ పందెం గుర్రం నెంబరు. నువ్వు ఇక్కడికి వచ్చేసావని అతను ఎంత బాధపడుతున్నాడో తెలుసా? నేను తీసుకొస్తానని అతనికి చెప్పొచ్చాను. పద. ఎందుకు? మళ్ళీ ఇంకోసారి కూడా జనంతో నవ్వించుకోవడానికా? నీకోసం ఆయన కడుపు మార్చుకుని నీకు తిండి పెట్టాడు. ఆయన మంచినీళ్ళు కూడా ముట్టకుండా నీతో పాలు తాగించాడు. ఇదిగో ఇదిగో ఇలా పరిగెత్తి పాలు తాగే బతికే నాకు వద్దన్నాను. చూడసిని, నువ్వు ఓడిపోయినందుకు అతను ఎంత బాధపడ్డాడో తెలుసా? ఎందుకు బాధపడ్డు? కుర్ర పందాల్లాగా నన్ను పరిగెత్తించి డబ్బు సంపాదించాలనుకున్నాడు. అశ్విని, అతని మాటిచ్చాను కాబట్టే ఇంతవరకు నీతో చెప్పలేదు. నీ వల్ల అతని ఉద్యోగం పోయింది తెలుసా? రండి త్వరగా తీసుకెళ్ళండి. ఏంటయ్యా జిమ్ములో ఏదో పెద్ద బరువులు ఎత్తేవాడని చెప్పు, ఈ బరువు మొదలు పడడం ఏంటి? నేను సరిగ్గా వచ్చేసి 3 రోజులైంది సార్. ఏంటి సార్ పరిగెత్తలేక పడిపోయారా? తిండి సరిగ్గా తినలేదంటున్నావు. రోజు సాయంకాలం పళ్ళు కొనుక్కెళ్తున్నావు కదయ్యా. అవి నాకు కాదు సార్, మా అమ్మాయికి.